మీ అందరికీ కూడా క్రీస్తు పేరట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, గత వారం మనం మరెన్నో విషయాలు మనం నేర్చుకున్నాం పిల్లలారా. ఈరోజు కూడా మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం నేర్చుకుందామండి. మరి అక్రమము అనేది ఎంత ప్రమాదకరమైనదో మనకు అర్థమవుతుందండి. అక్రమము చేయవాళ్ళారా నా యొద్ద నుండి పొండి అనేటువంటి ఒక రోజు ఉందని మనం గత వారం నేర్చుకున్నాం ప్రియులారా. అక్రమం విషయంలో దేవుడు సీరియస్గా ఉంటాడండి. మనుషులే సీరియస్గా ఉంటారండి. నిజమే కదా? అక్రమంగా సంపాదించిన ఇన్కమ్ ట్యాక్సులు పెట్టుకుంటారు, అక్రమ ఆస్తులు, అక్రమ సంపాదన, ఏమండి ఆక్రమించుకునేటువంటి స్థలాలు, ఆక్రమణ కూడా అక్రమమే. ఇలా ప్రియులరా, భౌతిక సంబంధంగా అక్రమం ఉంది, ఆత్మ సంబంధంగా కూడా ఏం చేశారంటే అక్రమము చేశారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో అనబోతున్నటువంటి మాటను మనం గత వారం నేర్చుకున్నాం ప్రియులారా. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి. అంటే మీరు చేయవలసినది మీరు చేయలేదు, చేయవలసినది చేయడం క్రమం, చేయవలసినది చేయకుండా మరొకటి చేయడం అనేది అక్రమం. మీరు అక్రమం చేశారు కాబట్టి నా దగ్గర ఉండవలసినటువంటి వారు కాదు మీరు. అక్రమము చేసే వారిని దేవుడు రానివ్వడండి. దెయ్యాలని వెళ్ళగొడుతున్నామని, భాషలు మాట్లాడుతున్నామని, అద్భుతాలు చేస్తున్నామని, ప్రవచిస్తున్నామని చెప్పుకునేటువంటి వారికి అక్కడ స్థానం లేదు అని ఖచ్చితంగా క్లియర్గా చెప్పేస్తున్నాడు ప్రియులారా. నువ్వు చేయవలసింది చెయ్యాలి, నువ్వు చేయవలసింది చెయ్యాలి. చేయకుండా అద్భుతాలు చేసాం కదా ప్రభువా, లేకపోతే దెయ్యాలను వెళ్ళగొట్టాం ప్రభువా, మీకు తెలియదా ఇవన్నీ, ప్రవచించాం కూడాని అని అంటారు. కానీ మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అన్నాడు. అంటే ఏ రోజు కూడా వీళ్ళు చేసినటువంటి క్రియను గుర్తించలేదన్నమాట ప్రియులారా. వీళ్ళు చేసినటువంటి పనిని, క్రియను దేవుడు గుర్తించలేనిదిగా ఉన్నాయి ప్రియులారా. గుర్తించలేదు అవి. రైట్. ఇంకా మరికొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం ప్రియులారా. మరి వ్యతిరేకంగా క్రమము కానిదిగా చేసింది ఏదైనా సరే అక్రమమే అవుతుంది. కాని విధంగా చేసేది ఏదైనా సరే అక్రమమే అవుతుంది ప్రియులారా. ఈరోజు మరొక విషయాన్ని మనం నేర్చుకుందామండి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. అందరూ జాగ్రత్తగా ఆలోచిద్దామండి. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు బాగా వినాలి పిల్లలారా. దేవుని నామము, దేవుని బోధ, ఇది దూషింపబడకుండా ఉండడానికి ఏం చేయమన్నాడు? దాసత్వం అనేటువంటి కాడి క్రింద ఉన్నవారందరూ తమ యజమానులకు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. చూసారు పిల్లరా, ఇక్కడ ఏమంటున్నాడంటే దాసులను ఉద్దేశించి మాట్లాడుతూ దేవుని నామానికి, దేవుని వాక్యానికి అవమానం కలగకుండా ఉండడానికి,
అంటే దేవుని నామము కానీ, దేవుని వాక్యము కానీ, దేవుని బోధ కానీ దూషింపబడకూడదు. దేవుని నామము కానీ, దేవుని వాక్యము కానీ, అంటే దేవుని బోధ కానీ దూషింపబడకూడదనేది దేవుడు కోరుకుంటున్నాడండి. అందరూ అర్థం చేసుకోవాలి. దేవుని నామము దూషింపబడకూడదు. మనకు తెలుసు, మిమ్మును బట్టియే కదా నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది. మరి ఎందుకు దూషింపబడుతుంది? అది నువ్వు చెయ్యవలసిన విధంగా చెయ్యలేకపోతున్నావు గనుక. అంతేనా? నువ్వు చెయ్యవలసిన విధంగా చేయలేకపోతున్నావు కాబట్టి ఆయన నామం ఏమవుతుందంటే దూషింపబడుతుంది. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు ఏం చేయమంటున్నాడు? దాసత్వమును కాడి క్రింద ఉన్న వారందరూ, అంటే దాసత్వం అనే కాడి క్రింద ఉన్న వారందరూ అంటే ఇక్కడ ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడంటే, అంటే దాసులుగా ఉన్న వారందరూ. అర్థమైందండి? దాసులుగా ఉన్న వారందరూ అని ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. పాపం అనేటువంటి దానికి దాసులుగా ఉన్నవారు, ఏమండి, పాపానికి దాసులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటేనండి, ఏమండి, ఇక్కడ మీరు ఆలోచించండి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఉద్దేశం మనకు అర్థం అవ్వాలండి. ఆయన నామము బోధ దూషింపకూడనట్లు దాసత్వం అని కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. అంటే మీ యజమానుల్ని మీరు గౌరవించండి. దాసత్వం అనే కాడి క్రింద ఉన్న వారందరూ ఏం చేయమన్నాడు? తమ యజమానులు అంటే తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచబడవలెను. పాత్రులని ఎంచబడవలెను అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? ఏమండి, యజమానులకు నువ్వు లోబడి ఉండమని చెప్తున్నాడండి. యజమానుడు, నీ యజమానుడు పూర్ణమైన ఘనతకు పాత్రుడని ఎంచాలి. అర్థమైందా పిల్లరా? ఇదంతా ఎందుకు చేయమంటున్నాడు? దేవుని నామము ఆయన బోధ దూషింపబడకూడదు. అది ఉద్దేశం అండి. ఉద్దేశం ఏంటి ఇక్కడ? దేవుని నామము కానీ దేవుని బోధ కానీ దూషింపబడకూడదు. ఇప్పుడు యజమానికి దాసుడు లోబడట్లేదు అనుకోండి, ఆ యజమాని ఏమంటాడు? నాకే నువ్వు లోబడట్లేదు, నువ్వు నమ్మినటువంటి దేవునికి నువ్వెక్కడ లోబడుతున్నావు అంటాడు. అప్పుడు దేవుని నామం ఏమవుతుంది? దూషింపబడినట్లే కదా, అవమానం ఆయనకి. అర్థమైందా పిల్లరా? అంటే దేవుని నామానికి అవమానం తెచ్చే విధంగా ఉండకుండా ఉండడానికి, ఇంకా దూషింపబడకుండా ఉండాలి. దూషింపబడకూడదు. దేవుని నామము దూషింపబడకూడదు. ఆయన బోధ కూడా దూషింపబడకూడదు. కాబట్టి మీరు ఏం చేయమన్నాడు? దాస్యత్వం అనేటువంటి కాడి క్రింద ఉన్న వారందరూ కూడా మీ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచాలి. చూసారా ఎలా చెప్తున్నాడు? ఎవరి దేవుని వాక్యం అందరికీ సంబంధించిన మాటలు ఉన్నాయండి ఇందులో. బైబిల్లో ఎవరో కొందరికి సంబంధించిన మాటలని మాత్రం అనుకోకండి, అందరికీ సంబంధించిన మాటలు ఉన్నాయి. ఎవరికి లోపడాలి, ఎవరెవరికి లోపడాలి, ఏ విధంగా లోపడాలి, అలా ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చెప్పాడండి. బైబిల్ అంటే ఏదో మత గ్రంథము అనుకుంటున్నారేమో. పెద్దల ఎడల, తల్లిదండ్రుల ఎడల,
మరి యజమానులు ఎలా నడుచుకోవాలో అనేది కూడా దేవుడు తన గ్రంథం ద్వారా రాయించి ఇచ్చాడు ప్రియులారా. మనకి ఏది అవసరమో నిజంగానే అవసరమైనటువంటి వాటి అన్నిటినీ కూడా వ్రాయించాడు ప్రియులారా. నువ్వు ఎలాగుంటే నువ్వు పరలోకానికి అంగీకరించబడతావో అనేది చాలా చక్కగా చెప్పాడు ప్రియులారా. అర్థమైందండి? మీ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచాలి. ఎందుకు ఎంచాలి? దేవుని నామము, ఆయన బోధ దూషింపబడకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనకు అర్థమవుతుందండి. దేవుని నామము దూషింపబడకూడదు అనేది చాలా ప్రాముఖ్యమండి. మనం లోబట్టలేదు అనుకోండి, మన దేవుడిని దూషిస్తారండి వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఘనతకు పాత్రులని మనం ఎంచాలి తప్ప వాళ్ళ విషయంలో ఎదురాడేటువంటి స్థితి రాకూడదు పిల్లరా. ఓకేనండి? ఇంకా ఎన్నో విషయాలు మనకి తెలియజేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. మనందరికీ తెలిసినటువంటి మాటలే, కొన్ని విషయాలను గుర్తు చేసుకుందామండి. ఎందుకంటే అక్రమంగా నడుచుకుంటే మనం అంగీకరించబడమండి. అంతేనా? అక్రమంగా ఉంటే మనం పరలోకానికి అంగీకరించబడలేము. అర్థమైందా ప్రియులారా? 6వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 5వ వచనం నుంచి చూడండి. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై. చూసారా? దాసులారా ఎలా ఉండాలి మీరు? యథార్థమైన హృదయము గలవారై, భయముతోనూ వణుకుతోనూ క్రీస్తుకు వలె అన్నాడు. చూసారా? ఎవరిని కలిపాడు ఇక్కడ? దాసులారా అన్నాడంటే ఇందాక మనం చదువుకున్నాం. దాసులారా, యజమానుల క్రింద దాసులుగా, దాసత్వం అనేటువంటి ఆ కాడి క్రింద చిక్కుకున్న వారలారా, దాసులారా, యథార్థమైన హృదయము గలవారై, భయముతోనూ వణుకుతోనూ క్రీస్తు వలె. చూసారా? క్రీస్తునకు వలె అంటే క్రీస్తు యజమానులకు లోబడ్డా? లోబడ్డాడండి, లోబడ్డాడు. ఆయన ధరించుకున్నదే దాసుని స్వరూపం. లోబడ్డాడు. పైన ఉన్నటువంటి అధికారులకు కానీ యజమానులకు కానీ లోబడ్డాడు. ఇంకా చెప్పాలంటే ఈ భూ సంబంధమైనటువంటి అధికారులకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. అంతకంటే ఎక్కువగా ప్రియులారా తన తండ్రి అనే దేవునికి కూడా గొప్పగా లోబడ్డాడు ప్రియులారా. అర్థమైందండి? కుమారుడయ్యుండి కూడా విధేయత చూపించాడండి. మరి ఆయనలాగానే మనం ఏం చేయాలి? దాసులుగా ఉన్నటువంటి వారు, దాసత్వం అనేటువంటి కాడి క్రింద ఉన్నటువంటి వాళ్ళు కూడా యజమానులు ఘనతకు పాత్రులని ఎంచాలంటండి. అర్థమైందా ప్రియులారా? యథార్థమైన హృదయము గలవారై, యథార్థమైన హృదయము గల వారై, భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయ్యుండుడి అని చెబుతూ ఏమన్నాడంటే, మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు, ఏమండి? మనుషులను సంతోషపెట్టినట్లు చేసేవారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయండి అన్నాడండి.
చూసారా ప్రియులారా, దాసులకి ఏమని తెలియజేస్తున్నాడండి? మనుషులను సంతోష పెట్టేవారుగా చేయకండి. అలా మనుషులు కనుక మనుషులను సంతోష పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. అర్థమైందండి? ఆ యజమాని ఆ మెప్పు, వీడి పని ఎంత చేశాడో తర్వాత విషయం. వీడికి ఎవరు మెప్పు కావాలి? యజమాని మెచ్చుకోవాలనుకునేటట్టుగా చేస్తాడు. అంతేకాకుండా ఆ మనుషులు చూస్తున్నప్పుడు అబ్బా వీడు ఈ యజమానికి ఎంతలా లోపడుతున్నాడు చూసారా అనుకునేలా చేసేవాళ్ళు కూడా ఉంటారనమాట అండి. అంతేనా? చూసారా, వీడు ఈ దాసుడు యజమానికి ఎంత చక్కగా లోపడుతున్నాడు అంటే. మనుషులు మెచ్చుకోకూడదు, మనుషులు మెచ్చుకునే విధంగా చేయకండి అన్నాడండి. అర్థమైందండి? యేసుప్రభువు వారు కూడా తన బోధలో మాట్లాడుతూ, మీరు మనుషుల మెప్పు కోరకండి. ఎవరి మెప్పు కోరాలి? మీరు దేవుని మెప్పు కోరాలి. చాలా సందర్భాల్లోనండి ఉపవాసం గురించి కానీ ప్రార్థన గురించి కానీ యేసుప్రభువు వారు తన బోధలో ఏం చెప్పాడు? మనుషులకు కనబడవలెనని మీరు చేయకండి, పరలోకమందున్న మీ తండ్రికి కనపడాలి, ఆయన చూడాలి. అర్థమైందండి? పరలోకమందున్న మీ తండ్రి చూడాలి. నువ్వు చేసేటువంటి ఉపవాసమైనా, నువ్వు చేసేటువంటి ప్రార్థన అయినా, నువ్వు చేసేటువంటి దాన ధర్మాలైనా ఏవైనా సరే నీ పరలోకపు తండ్రి చూడాలి. అలా చూసేటట్టుగా నువ్వు చెయ్యి అన్నాడండి. ఇక్కడ కూడా ఏమన్నాడు? యజమానులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఏమండి, యజమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏమన్నాడు? మనుషులను సంతోషపెట్టువారు చెయ్యునట్లు. మనుషుని సంతోష పెట్టే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళ మెప్పును కోరేటువంటి వాళ్ళు, వాళ్ళ సంతోషం కోసం చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు చేసేటట్టు అలా కాకుండా కంటికి కనబడుటకే కాక, ఏమండి, కంటికి కనబడుటకే కాక అంటే యజమానిని దగ్గర దాసుడు చేసేటువంటి పని అందరికి కనబడుతుంది. కనబడదా? కనబడుతుంది. పని కనబడుతుంది. వీడి లోపల హృదయంలో ఉన్నటువంటి ఆలోచన మనుషులకు కనబడుతుందా? మనుషులకు కనబడదు. అర్థమైందండి? మనుషులకు కనబడదు. వాడు ఏం ఆలోచిస్తున్నాడు? ఆ యజమానిని తిట్టుకుంటూ చేస్తున్నాడా? చాలా చక్కగా చేస్తున్నాడు పైకి. ఏమండి, దాసుడు యజమానిని తిట్టుకుంటూ చేస్తున్నాడు అనుకోండి, పైకి బాగానే చేస్తున్నాడు, ప్రజలందరూ ఎంతో గొప్పగా చేస్తున్నాడు అనుకుంటున్నారు, కానీ లోపల వీడు తిట్టుకుంటూ చేస్తున్నాడు. ఏమండి, అలా చేయకూడదంటండి. అర్థమైందండి? మనుషులను సంతోషపెట్టేవారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి, చూసారా, క్రీస్తు దాసులమని ఎరిగి అన్నాడు. చూసారా, మనం ఎవరమంట? అది క్రీస్తు దాసులం కాబట్టి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు. అర్థమైందా? క్రీస్తు దాసులమని ఎరిగి, మనకి ఏమి విషయం గుర్తుండాలి? యజమానులకు లోబడేటప్పుడు ఏది గుర్తుండాలి మనకి? మేము క్రీస్తు దాసులం. ఏమండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం క్రైస్తవులము, మనం ప్రభువు నమ్మిన వాళ్ళము అనే విషయం మనకు గుర్తుందనుకోండి, నిజంగా ఒకసారి ఆలోచించండి. ఏమండి, ఎవరినైనా దూషించడం కానీ, ఏమండి, ఎవరినైనా తిట్టడం కానీ అటువంటివి ఏమైనా చేస్తామా మనం? ఒకసారి ఆలోచించండి. నిజంగా మనం క్రీస్తు దాసులము, ప్రభువు నమ్మిన వారమండి. మనం దోషుల మాటలు మాట్లాడతామా? ఆ విషయం గుర్తుంటే మనకి, మనం క్రీస్తు దాసులము, ప్రభువు నమ్మిన వాళ్ళం, మనము క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధులము అనేటువంటి విషయం మనకు అర్థమైంది అనుకోండి, మనకు తెలుసు అనుకోండి, ఒకరిని తిట్టడం కానీ, ఒకరిని కొట్టడం కానీ, అసూయపు మాటలు మాట్లాడటం కానీ చేయగలమంటారా? చేయగలమా? అసలు చేయలేము. ఎందుకంటే మనం క్రీస్తు దాసులము. చెయ్యం. క్రీస్తు చేయలేదు కాబట్టి నేను చేయను.
అనుకుంటామా? ఎవరిని దూషించలేదు. దూషించినా సరే బదులు దూషించలేదండి మన ప్రభువు. అర్థమైందండి? బాధ పెట్టినా కానీ మన ప్రభువు తిరిగి బాధ పెట్టలేదండి. వారిని హింసించమని కోరలేదండి. దేవుడిని కోరితే వాళ్ళకి ఎంత పనిష్మెంట్ వచ్చినో నిజంగానే. అర్థమైందండి? వాళ్ళందరూ హింసిస్తుంటే, నానా రకాలుగా మాట్లాడుతుంటే, బూతులు తిడుతుంటే, ఏమండి అపహాస్యం చేస్తుంటే, ఆయన ఒక్కసారి దేవుణ్ణి అడిగితే కనుక వాళ్ళ పని అయిపోయింది నిజంగానే. కానీ అలాంటి వాడు కాదు మన ప్రభువు. వాళ్ళందరిని క్షమించిన ఘనుడండి. అర్థమైందా? మన ప్రభువు దూషిస్తున్నటువంటి వారిని, ఆయనను దూషిస్తున్నటువంటి వారిని క్షమించాడు. ప్రియులారా, వీళ్ళకి తెలియదు అని. అలాగే ప్రియులారా, మనము కూడా క్రీస్తు దాసులం అనేటువంటి విషయం మనకు అర్థమైతే మనం ఎవరిని దూషించటం కానీ, అసహ్యంగా మాట్లాడటం కానీ, అపహాస్యం చేయటం కానీ చెయ్యలేము కూడానండి. కాబట్టి ఏమంటున్నాడంటే, కంటికి కనపడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును అంటండి మనఃపూర్వకముగా జరిగించుచు. చూసారా? అంటే ఎలా జరిగించాలంటే దేవుని చిత్తాన్ని మనఃపూర్వకముగా, అదే ఏదేదో పై వేషం కాదు, భక్తిని పై నటించేయటం కాదు, మనఃపూర్వకముగా జరిగించుచు అన్నాడు. చూసారా? మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి అన్నాడండి. అర్థమైందా? ఎవరికి చేస్తున్నట్టు చేయమన్నాడు? ప్రభువుకు చేస్తున్నట్టుగా, ప్రభువుకు చేస్తున్నట్టే ఇష్టపూర్వకంగా చేయండి అన్నాడండి సేవ. యజమానులకు లోబడి ఉండటం కూడా అది ఒక సేవ అన్నాడండి. అంతేనా? ఈ దాసుడు యజమానికి లోబడకుండా ఉన్నాడు అనుకోండి, దేవుని నామానికి, దేవుని బోధకు అవమానం. అర్థమైందండి? కాబట్టి దేవుని బోధ కానీ, దేవుని నామము కానీ దూషింపబడకున్నట్లు మీరు మీ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచాలి మీరు అన్నాడండి. ఇంత చదువుకున్నాం కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా చేయకపోయినా అక్రమమే అవుతుంది. ప్రియులారా, క్రమంగా నడుచుకోండి అన్నాడండి. క్రమంగా నడుచుకోవాలి. మీ యజమానులకు మీరు లోబడి ఉండండి, విధేయులై ఉండండి. మీ యజమానులకు మీరు విధేయులై ఉండండి. మనుషులను సంతోషపెట్టే వారు చేసేటట్టు చేయకండి మీరు. ఏమండి? క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టే ప్రభువునకు మరి అది చూసారు ఏమన్నాడు? మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చెయ్యుడి. అంటే ఎవరికి చేస్తున్నాం అనుకోవాలి? మనం చేసేటువంటి సేవ మన ప్రభువుకు చేస్తున్నాము. అంటే నీ యజమానికి నువ్వు లోబడటం వల్ల నీకు ఏ లక్షణం వస్తుంది? నీ ప్రభువుకు కూడా నువ్వు లోబడేటువంటి ఆ తత్వం నీకు వస్తుంది. యజమానికే లోబట్టలేదు అనుకోండి, విధేయత చూపించట్లేదు అనుకోండి, ప్రభువుకి ఇంకెక్కడ విధేయత చూపిస్తాం? అంతేనా? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఇక్కడ ఏమంటాడు చూడండి, అక్కడ కూడా చెప్తున్నాడు. ఏమంటే ఇన్ని వచనాలు చూస్తున్నాం కదా మనం. దాసులు యజమానులకు లోబడండి అని ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడండి. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారు అయినట్టు, అది అక్కడ కూడా ఏం చెప్తున్నాడు? పౌలే రాస్తున్నాడు కదా, కంటికి కనబడవలెనని కాక ప్రభువునకు భయపడుచు, ఏమండి, శుద్ధాంతఃకరణ అన్నాడు. చూసారా? శుద్ధాంతఃకరణ అంటే పవిత్రమైనటువంటి అంతఃకరణ, అంతరంగ స్వభావం, ఇష్టపూర్వకంగా, మనఃపూర్వకంగా అనే పదం ఇక్కడ ఏమన్నాడు? మనఃపూర్వకముగా అనే పదాన్ని వాడాడు. ఎక్కడ
ఎఫెసీ పత్రికలో. అర్థమైందా? శుద్ధాంతఃకరణ అన్నాడు అక్కడ. చూసారు ప్రియులారా? ఇష్టపూర్వకంగా ప్రభువుకు చేసినట్టే, మనుషులకు చేసినట్టు కాదు. ఏమండి? ఎవరికి చేసినట్టు చేయమన్నాడు సేవ? ప్రభువుకు చేసినట్టు. అర్థమైందా ప్రియులారా? దాసులైనటువంటి వాళ్ళు గమనించాలి ప్రియులారా. అది అర్థమైందా? దాసులు తమ యజమానులకు లోబడి ఉండాలి అన్నాడు. ఖచ్చితంగా విధేయత చూపించాలి. ప్రభువునకు వలె విధేయత చూపించాలి. ప్రభువు ఎలాగైతే విధేయత చూపించారో యజమానికి, అలా నీవు నేను కూడా విధేయత అనేది చూపించాలనేది ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు ప్రియులారా. అర్థమైందండి? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇది మనందరికీ తెలిసిన మాటే. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఇదిగో మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునయ్యున్నారు అన్నాడు. చూడండి ప్రియులారా, అక్కడ మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చారు. మీరు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అంటే, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి, సాతాను బంధకాలలో నుంచి వెలుగై ఉన్నటువంటి క్రీస్తులోనికి మీరు వచ్చారు. వెలుగై ఉన్న క్రీస్తులోనికి మీరు వచ్చారు. కాబట్టి మిమ్మును పిలిచిన వాడు ఉన్నాడు ఒక ఆయన. ఆయనే నీ దేవుడు, మన కన్న తండ్రి. ప్రభు అయిన క్రీస్తు అనేటువంటి ఆ వెలుగులోనికి మనల్ని పిలిచింది ఎవరు? దేవుడు. సువార్త ద్వారా మనల్ని పిలిచాడు దేవుడు. తెస్సలోనిక పత్రికలు చదువుతాం కదా మాట. ఏమండి? సువార్త ద్వారా మనల్ని పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? ఏమండి? లోకములో ఉన్న మనల్ని, అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి మనల్ని ఏం చేశాడు దేవుడు? తన కుమారుడైన క్రీస్తు అనేటువంటి ఆ వెలుగులోనికి మనల్ని పిలిచాడు ప్రియులారా. ఆ పిలిచినటువంటి ఆ యజమానుడు కూడా ఒక పని చెప్పాడంటండి మనకి. అర్థమైందా? ఆ పిలిచినటువంటి ఆ యజమానుడు మనకు చెప్పినటువంటి పని ఏంటో తెలుసండి? యజమానుడైనటువంటి దేవాది దేవుడు మనకు చెబుతున్నటువంటి పని ఏమంటే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తండ్రి అయిన దేవునికి విధేయత చూపించాడు. ఒక దాసుడు యజమానికి ఎలాగైతే విధేయత చూపిస్తాడో, మరి యేసు ప్రభు వారు కూడా తన తండ్రి అయిన దేవునికి కూడా విధేయత చూపించాడు ప్రియులారా. కాబట్టి ఈరోజు మనకు దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మిమ్మల్ని ఎవరైతే పిలిచారో, ఏ దేవుడైతే పిలిచాడో, దేవుడు మనల్ని పిలిచాడు. మన ప్రభువు చెప్పినటువంటి దేవుడే. ఏమండి? ఆ దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము అన్నాడు. చూసారా? గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. అందుకే ఏర్పరచుకున్నాడంటండి. రాజులైన యాజక సమూహంగా మనల్ని పిలిచాడంటండి. దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు మీరందరూ. ఎందుకు పిలువబడ్డారో తెలుసా? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. అర్థమైందండి? ఇప్పుడు ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయ నిమిత్తము. ఇప్పుడు మనం సేవ చేయటం, యజమాని మన దేవుడు. ఆ యజమానికి సేవ చేయడం అంటే ఏంటిది? ఇప్పుడు భౌతికంగా చూడండి, భౌతికంగా ఒకసారి ఆలోచిస్తే యజమానునికి సేవ చేయడం అంటే ఏంటి? యజమానుడు చెప్పినది చేయడం అండి. అంతేనా? యజమానుడు చెప్పింది
దాసుడు ఏం చేయాలి? చెయ్యాలి, మనఃపూర్వకంగా చెయ్యాలి, ఇష్టపూర్వకంగా చెయ్యాలి, ప్రభువుకు చేస్తున్నట్టుగా చెయ్యాలన్నాడండి. అర్థమైందా? దాసుడు ఎలా చెయ్యాలి? ప్రభువుకు చేస్తున్నట్టుగా నీ యజమానికి చెయ్యాలి. అలాగే ప్రియులారా, ఇక్కడ మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటంటేనండి, బాగా గమనించాలి, దేవాది దేవుడు కూడా మనందరి యజమాని. ప్రియులారా, యజమాని. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆయన పై యజమానైన వ్యవసాయకుడు అనే పదం వాడాడు అక్కడ, యజమాని. అర్థమైందండి? ఆ యజమాని ఏం చేస్తాడు? ఫలింపకపోతే తీసేసి అధికారం ఆయనకు ఉంది. యజమానికి ఉందా? ఒక దాసుడు సరి అయిన పని చేయట్లేదు అనుకోండి, ఒక దాసుడు సరిగ్గా పని చేయట్లేదు అనుకోండి, తీసేసే అధికారం యజమానికి ఉంటుంది. అలాగే ప్రియులరా, పనికిరాని తీగలను కూడా తీసేసేటువంటి అధికారం మా వ్యవసాయకుడికి ఉంది అన్నాడండి. ఎక్కడ? యోహాను సువార్త 15వ అధ్యాయంలో. అర్థమైందా? నేనైతే నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగని ఆయన ఏం చేస్తాడు? తీసిపారేస్తాడు. ఎందుకంటే యజమానికి అధికారం ఉంటుంది, తీసిపారేసే అధికారం ఉంటుంది ప్రియులరా. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనల్ని కూడా ఏమంటున్నాడంటే అండి, మీరు ఆయన గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడ్డారు. అంతేనా? రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు. అంటే మిమ్మల్ని ఎంత గొప్పగా, ఎంత ఉన్నతంగా నిలబెట్టాడు అని అంటే, ఏమండి, రాజులైన యాజక సమూహంగా, దేవుని సొత్తైన ప్రజలుగా నిన్ను నిలబెట్టాడు అని అంటే గల కారణం ఎందుకో తెలుసండి? ఎందుకు అంత ఉన్నతంగా నిన్ను చూశాడంటే, నువ్వు ఆయనకు విధేయత చూపించాలి. అదే విధేయత చూపించడం ఏంటనుకున్నారు? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము. నీ దేవుడి గురించి నువ్వు చెప్పు. ఏమండి? అది చేయమన్నాడు దేవుడు. ఒక యజమాని దగ్గర ఉన్నటువంటి దాసుడు యజమాని చెప్పింది చెయ్యాలి. అలాగే ప్రియులారా, నీవు నేను కూడా మన యజమాని తండ్రి అనే దేవుని ముందు మనం దాసులమేనండి. ఏమండి? మనము కూడా ఆయన చెప్పింది ఏం చేయాలి? చెయ్యాలి. అర్థమైందా ప్రియులారా? దేవుడు చెప్పింది మనం చెయ్యాలి ఖచ్చితంగా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనం. ఆ మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ కూడా అన్యాయంగానే ఉంటాడు. అంతేనా? కొంచెము విషయములు, చిన్న విషయంలోనే నమ్మలేనోడిని పెద్ద పెద్ద విషయాలకు ఎలా నమ్మగలం? ఏమండి? కొంచెములోనే నమ్మకం ఉండేవాడు ఎలా ఉంటాడంట? ఎక్కువలో కూడా నమ్మకంగానే ఉంటాడు. ఈ కొంచెంలోనే నమ్మకంగా లేనివాడు ఎక్కువలో ఇంకేమి నమ్మకంగా ఉంటాడు? అర్థమైందా ప్రియులారా? ఇదిగోనండి, మన యజమానుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఆయన గుణాతిశయములను ప్రచురం చేయండి. నమ్మకమైనటువంటి దాసులుగా ఉండాలి. మీరు బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలి అన్నాడండి. అర్థమైందా ప్రియులారా? ఎప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడో యజమాని, అర్థమైందా? యజమాని వచ్చినప్పుడు ఏ దాసుడైతే పని చేస్తూ ఉండటం చూస్తాడో ఆ దాసుడు నమ్మకమైన దాసుడు. అర్థమైందా ప్రియులారా? నమ్మకమైన వాడు. 11వ వచనం 16వ అధ్యాయము. అన్యాయపు సిరి విషయములో నమ్మకంగా ఉండని యెడల సత్యమైన ధనమును
ఎవరు ఎవరు మీ వశం చేయను అంటే మీరు ఏమని చెప్తున్నాడంటే ప్రియులారా, ఈ విషయంలోనే మీరు నమ్మకంగా లేకపోతున్నారు. సత్యం విషయంలో ఎక్కడ నమ్మకంగా ఉండగలుగుతారు మీరు? అంతేనా? నమ్మకమైన దాసుడు అంటే విధేయత చూపేవాడు. అర్థమైందా ప్రియమైన దేవుని పిల్లారా? ఈ యజమానికి నువ్వు లోబడాలి. ప్రభువునకు వలె అన్నాడండి. అది కూడా మాదిరి ఎవరు? ప్రభువే. యజమానికి లోబడి ఉండడానికి గల మాదిరి ఎవరిని పెడుతున్నాడు ఇక్కడ? ప్రభువుని పెడుతున్నాడు. ప్రభువునకు వలె అన్నాడు. అర్థమైందా ప్రియమైన దేవుని పిల్లారా? ప్రభువునకు వలె అన్నాడు. ప్రభువు ఎలాగైతే తన తండ్రి అని దేవునికి విధేయత చూపించాడో నీవు కూడా ఆయనలాగా విధేయత చూపించు. అర్థమైందా? అడుగుతున్నాడు, నువ్వు ప్రభువులాగా చూపించాలి విధేయత. తీతు పత్రిక 2వ అధ్యాయము, తీతు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దాసులైన వారు అన్ని విషయముల యందు, చూసారా ఏమన్నాడండి తీతుకు రాస్తూ, దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును, చూసారా, అలంకరించినట్లు, దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పకూడదంటండి. ఏమీ అపహరించొద్దు అన్నాడండి. సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండాలి. మీరు వారిని హెచ్చరించి తీతుకు రాస్తున్నాడండి. మళ్ళా చదువుతాం 2వ అధ్యాయం 9వ వచనం. అందరూ జాగ్రత్తగా మనసు పెట్టండి. ముగిస్తాను ఇక. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు మన రక్షకుడగు దేవుని ఉపదేశం. చూసారా ఇక్కడ ఏమన్నాడు? దేవుని ఉపదేశం. మనం తిమోతి పత్రికలో ఏమి నేర్చుకున్నాం? తిమోతి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, దేవుని నామము గాని దేవుని బోధ గాని దూషింపబడకూడనట్లు లోబడండి. మీ యజమానులు ఘనతకు పాత్రులని ఎంచాలి అన్నాడండి కదా. ఇక్కడేం చెప్తున్నాడు? మీ రక్షకుడు, మన రక్షకుడు దేవుని ఉపదేశం అలంకరించినట్లు అన్నాడు. చూసారా, ఇక్కడ ఉపయోగించిన పదం అక్కడ ఉపయోగించిన పదం ఇంచుమించుగా ఒకటే. దేవుని ఉపదేశం అలంకరించబడాలి. అర్థమైందండి? అలంకరించబడటం, దేవుని ఉపదేశం అలంకరించబడినట్లు అన్నాడండి. అంటే దేవుని బోధ దూషింపబడకూడదు. దేవుని బోధ స్వచ్ఛమైనదిగా, అందమైనదిగా కనబడాలి. అర్థమైందండి? ఎందుకు అలంకరించుకుంటారు? అందంగా కనబడటానికినా? సత్క్రియల చేత అలంకరించుకోండి అన్నాడు. భక్తిని అలంకరించుకోమన్నాడు. అర్థమైందండి? సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమైనటువంటి అక్షయ అలంకారం మీకు అలంకారంగా ఉండాలన్నాడు. అర్థమైందండి? అంటే ఏంటి? గుణమనేటువంటి అక్షయ అలంకారం. ఆ గుణాన్ని అలంకరించుకున్న వాళ్ళు దేవునికి ఎలా కనబడతారు? అందంగా కనబడతారా లేదా? కనబడతారు కదండి.
అలంకరించుకున్నప్పుడు అందంగా కనబడతారు. ఎవరైనా సరే మామూలుగా భౌతికంగా కూడా చూడండి, ఎందుకు అలంకరించుకుంటారంటే అందంగా ఉండడానికి, అంతేనా? మరి ఇక్కడ దేవుని ఉపదేశము అలంకరించబడాలంట. అదేనన్నాడు. మళ్ళా చదవండి, ముగిస్తాను. ఈ మాట చదివి ముగించేస్తాను. దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పకండి. ఏమి అపహరించకండి. యజమానుల దగ్గర సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచు. చూసారా? మంచి నమ్మకాన్ని కనపరచు. ఏది అపహరించకో. అర్థమైందా? ఎదురు మాట చెప్పకు. ప్రభువునకు వలె నువ్వు నీ యజమానికి లోపడండి. మనుషులను సంతోషపెట్టినట్లు చేయకండి. అర్థమైందా? ఇష్టపూర్వకంగా మీ యజమానులకు లోబడి ఉండండి. ఇష్టపూర్వకంగా, మనఃపూర్వకంగా మీ యజమానులకు మీరు లోబడండి. ఇది క్రమం, అంతేనా? ఇది తప్పితే అక్రమం. ఏం జరుగుతుంది? అక్రమంగా చేస్తే, అక్రమంగా నడుచుకుంటే ఏం జరుగుతుంది? ఏమండి? దేవుని నామం ఏమవుతుంది? దూషింపబడుతుంది. దేవుని బోధ ఏమవుతుంది? దూషింపబడుతుంది, అంతేనా? దేవుని బోధ, దేవుని నామము ఏమవుతుంది? మనం సరిగా నడుచుకోకపోతే, యజమానులకు విధేయత చూపించకపోతే దూషింపబడుతుంది. కాబట్టి అలాగా దూషించబడేటువంటి విధంగా మన ప్రవర్తన ఉండకూడదు ప్రియులారా. దేవుని ఉపదేశానికి అలంకారం, దేవుని ఉపదేశం అలంకరించబడాలి. అట్టి విధంగా మన ప్రవర్తన ఉండాలి తప్ప దేవుని నామానికి, దేవుని బోధకు అవమానాన్ని తెచ్చేటువంటి విధంగా మన ప్రవర్తన అనేది ఉండకూడదు ప్రియులారా. మీ యజమానులకు మీరు లోబడాలి. అదేవిధంగా నీ కన్నతండ్రి అయిన దేవాతి దేవునికి నువ్వు లోబడాలి. ఎందుకు నిన్ను పిలిచాడు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎందుకు పిలిచాడు నిన్ను? గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఏ బాధ్యత అయితే అప్పగించాడో ఆ బాధ్యతను ప్రతి దాసుడు నెరవేర్చాలి ప్రియులారా, జరిగించాలి. అర్థమైందా? ఒక యజమాని క్రింద ఉన్నటువంటి దాసుడు ఏం చేయాలి? యజమాని మాట వినాలి. ఎదురు మాట ఆడకండి అన్నాడు, ఎదురు చెప్పొద్దు అన్నాడు, అపహరించకండి అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. యజమానికి ఎలాగైతే లోబడాలో నీ కన్న తండ్రికి కూడా లోబడాలి. అర్థమైందండి? నీ యజమానికి లోబడటం నీకు వస్తే నీ దేవాతి దేవునికి కూడా నువ్వు లోబడటం అనేది నీకు వస్తుంది. వస్తుందా? రాదా? వస్తుంది ప్రియమైన దేవుని పిల్లారా. కాబట్టి తండ్రి అనే దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట? గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము. అర్థమైందా? గుణాతిశయములను ప్రచురం చేయాలి. నీ దేవుని గురించి నువ్వు కొందరికైనా చెప్పాలి. మన దేవుని గురించి మనం కొందరికైనా చెప్పాలి ప్రియులారా, చెప్పాలి. ఆయన గుణాలు, ఆయన తత్వం ఏంటో, ఏమండి, ఆయన ఆలోచన ఏంటో, ఆయన చిత్తం ఏంటో, ఏమండి, అది తెలియాలి, తెలుసుకోవాలి. మనము అనేకులకు తెలియజెప్పాలి. అట్టివారిగా మీరంతా ఎదగాలని వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మనందరి వినికిడిలో దేవుడు ఫలింపచేయునుగాక. ఆమేన్. ఓపికతో